నమస్తే, వెల్కమ్ టు లియో. పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏకాకిం చేసేశారా? ఒక పక్క తల్లి చెల్లి వదిలిపెడితే ఇంకో పక్క వైసీపీ అధినేతలు కూడా పూర్తిగా జగన్ని ఒంటరి చేయబోతున్నారా? మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక జగన్ని పూర్తిగా జగన్ని ఒంటరి చేయబోతున్నారా? అయితే ఒక ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. ఏంటి అంటే జగన్ ఒంటరిగా పార్టీ పెట్టాడు, ఒంటరిగానే పోరాడతాడని చెప్పేసి అంటున్నారు. దీన్ని చూసి మనం ఏం అర్థం చేసుకోవాలి? దువ్వాడ సీను మాటల్ని కావచ్చు, అదేవిధంగా కొంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోతున్నటువంటి ఒక వ్యక్తుల్ని చూసి ఏం నేర్చుకోవాలి? దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. జగన్ ఏకాక అయిపోయాడా? ఎందుకంటే తల్లి చెల్లి ఎలానో వదిలిపెట్టేశారు. నిజంగా భారతిరెడ్డి గారి సపోర్ట్ ఉందా లేదా అంటే అది మనకు తెలియదు. కానీ వైసీపీ పార్టీలో బాగా చూస్తున్నాం, ఏదైతే వలసలు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతూ వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు కూడా సైలెంట్గా వెళ్ళకుండా విలువలు విశ్వసనీయతల గురించి మాట్లాడుతున్నటువంటి జగన్ రెడ్డికి అవి లేవు అని చెప్పి మాట్లాడుతున్నారు. మొన్న ఈ మధ్య చూసుకుంటే ఏదైతే మన విజయసాయి రెడ్డి అదే మాట మాట్లాడాడు, ఇప్పుడు మర్రి రాజశేఖర్ గారు కూడా అదే మాట మాట్లాడాడు. ఇప్పుడు దువ్వాడ సీన్ వచ్చేసి మొన్న పార్టీ పెట్టినప్పుడు కూడా ఒక్కడే ఉన్నాడు, పోరాటం కూడా ఒక్కడే చేస్తాడంట. అంటే ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయారా? పూర్తిగా వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నారని చెప్పి అనుకోవాలా? దీన్ని ఎలా చూడాలంటారు? జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం ఏదో పాట, ఏది ప్రభాస. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబమే అతని బలం. ఇప్పుడు ఆ కుటుంబం అతన్ని వదిలేసింది. ఇప్పుడు జగనంత కుటుంబం ఆ రోజు ఒంటరి కాదు. జగను పుట్టుక ఒంటరి కాదు, చెల్లితో కలిసి పుట్టాడు. ఇద్దరు పిల్లలు కదా, విజయమ్మకి రాజశేఖర్ రెడ్డికి. అతను ఒక్కడే పుట్టుక కాదు. ఇప్పుడు అతనేమన్నా ఒక్కడే కొడుకు అనుకుంటే అది వేరే విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒంటరి కాదు, పుట్టుకలో కాదు. అతనంతటా అతను ఒంటరి అయ్యాడు, తనను తాను ఒంటరి చేసుకున్నాడు. అతనంతటా అతను తనను తాను బందీ చేసుకున్నాడు. చెంచలు కూడా జైలుకి అలవాటు పడ్డాడు బాగా, ఇల్లే జైలుగా చేసుకున్నాడు. ఇంట్లో నుంచి అందరినీ తరిమేశాడు, తల్లిని తరిమేశాడు, చెల్లిని అసలు లోపలికి రానివ్వలేదు. ఇప్పుడు అతని బలం ఎవరు? తల్లి. అతని బలం ఎవరు? చెల్లి. నరుక్కున్నాడు. అంటే తన బలాన్ని తను నరుక్కున్నాడు. ఒక రకంగా సూయిసైడ్ కదా జగన్మోహన్ రెడ్డి, పొలిటికల్ సూయిసైడ్. ఏది ఇప్పుడు ఆయన యొక్క రాజకీయ జీవితాన్ని మనం చూస్తూ వస్తుంటే ఇప్పుడు ఆఖరిలో ఏం చేశాడు? రాజకీయ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎట్లా? చెల్లిని దూరం చేసుకోవడం ద్వారా. షర్మిల ఎప్పుడైతే అతనికి దూరం అయిందో అప్పుడే దరిద్రం పట్టింది. ఇంటికి ఆడబిడ్డే లక్ష్మీదేవి అంటారు. ఆ దెబ్బతోనే పోయింది ఇతనికి. ఇతనేంటి, నాకు లక్ష్మి, నాకు డబ్బులు, నా వాటాలు, నా భారతీయ సిమెంటు, నా జగతి పబ్లికేషను, నా బొంద, నా బోలే. ఇప్పుడు ఆ డబ్బుల కోసం ఏం చేశాడు? చెల్లిని వదులుకున్నాడు. ఏమి ఇవ్వను పొమ్మన్నాడు. ఆస్తిలో వాటాలు లేదు, ఇదంతా నా కష్టార్జితం, నేను అవినీతి కుంభకోణాలకు బలపడి, నేను అసలు మామూలు క్విడ్ ప్రోకోలు రకరకాలుగా చేసి రూపాయి పెట్టుబడి లేకుండా లక్షల కోట్లు సంపాదించాను, ఇది నా తెలివితేటలు. విజయసాయి రెడ్డి కూడా అదే చెప్పాడు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఆ రోజు ఏదో ఆందోళన ప్రకటించినట్టు, సాయిరెడ్డి ఏం పని చేస్తున్నావు నువ్వు, జగతి పబ్లికేషన్స్ అని పేరు పెట్టడం ఏంటి, పాపను ఏం చేస్తావని అన్నట్టు. అప్పుడు సాయిరెడ్డి, జగన్ బాబు భారతి వాళ్ళిద్దరూ పాపకు అన్యాయం చేయరండి, అది అన్నా చెల్లెళ్ళ బంధం, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోడ పుట్టిన రుణం. ఎలా తీర్చుకున్నాడు తోడ పుట్టిన రుణం జగన్మోహన్ రెడ్డి? షర్మిల పాదం మీద పుట్టుమచ్చ కాదు, షర్మిలను కోర్టుకు ఎక్కించాడు. షర్మిలను ఎక్కించాడు, అసలు తల్లినే కోర్టుకు ఎక్కించాడు. NCLT కేసు. చెల్లి అత్యాశకి తల్లి బలిపశువు అయిందంటూ రాశాడు ఉత్తరం. ఆ NCLT పిటిషన్ చదివితే, చెల్లి తనను మోసం చేసింది కాబట్టి చెల్లిపై నా ప్రేమ ఆప్యాయతలు కరిగిపోయినాయి అన్నాడు. పాపం అప్పుడు దాకా బలపరిచాడు, మద్దతుగా నిలిచాడు సాయిరెడ్డి. సాయిరెడ్డికి మనసు ఇరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి పైన. జగన్కేమో తల్లి మీద మనసు ఇరిగిపోయింది, చెల్లి మీద మనసు ఇరిగిపోయింది. ఇప్పుడు తల్లి మీద ఎందుకు మనసు ఇరిగిపోయింది? చెల్లింట్లో ఉంటుందనా? ఏ తల్లి అయినా రెండు కళ్ళు కదా, ఏది ఇద్దరు బిడ్డలు రెండు కళ్ళు. జగన్ బాగుండాలి, షర్మిల బాగుండాలని కోరుకుంటుంది. ఏ దిష్టి తగిలిందో నా కుటుంబానికి అని ఉత్తరం రాసింది బహిరంగ లేఖ.
ఆమె రాస్తూ ఎంత బాధపడిందనమాట. అసలు ఈ చర్చలన్నీ ఆపేసేయమని కూడా పాపం అడిగింది. ఎందుకంటే బాధపడుతోంది. రాజశేఖర రెడ్డి కుటుంబం ఏంటి, ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దాపురించడం ఏంటి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఆజ్ఞ, నా నలుగురు మనవ సంతానానికి సమానంగా ఆస్తి ఉండాలి. జగన్ 2 ఆడబిడ్డలు, హర్ష వర్షకి ఎంతో, షర్మిల 2 బిడ్డలు, రాజారెడ్డి కూతురికి ఈక్వల్ షేర్ కావాలనేది ప్రభు ఆజ్ఞ. వాళ్ళు బైబిల్ మాట నమ్ముతారు. అది ప్రభు ఆజ్ఞ అంటే వాళ్ళకి ప్రభు ఎవరు? రాజశేఖర రెడ్డి తండ్రే కదా. సరే, తండ్రి చనిపోయాడు, తల్లి చెప్తోంది కదా తన భర్త ఏ కోరిక కోరాడనేది ఆమె కదా చెప్పాల్సింది. విజయమ్మ ఏది చెబితే అది ఆచరించాలి వీళ్ళు, ఎందుకంటే ఆమె ట్రస్టీ. కానీ ఆమెను ఏం చేశారు? ఏడిపిస్తున్నారు. ఆమెని నిలబెట్టారు ఎన్సిఎల్టీ కేసులో. నా కొడుకు కోడలు ప్రవర్తన నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని రాసిందే. ఏమంటుంది ఆ కొడుకు, ఏమంటుంది ఆ కోడలు? ఇలాంటి కొడుకు కోడలు ఏ తల్లికి ఉండకూడదని కదా. అదేమంటే ఘర్ ఘర్కి కహాని అంటాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఉందా ప్రతి ఇంట్లో ఇది? అరే, ఆడబిడ్డ వస్తే పసుపు కుంకుమ పట్టు చీర ఇచ్చి పంపుతారు. ఆ అమ్మాయి ఏ చీర కడితే ఇతనికెందుకు? అరే, చెల్లి చీర మీద కూడా అతను కామెంట్ చేశాడంటే దిగజారాడా, ఎదిగాడా? ఇప్పుడు దువ్వాడ సీను ఏదో ఏం మాట్లాడాడు? అప్పుడు ఒంటరే, ఇప్పుడు ఒంటరే, ఏకాకి. అదే అప్పుడు మమ్మల్ని గెలిపించాడు, ఇప్పుడు మమ్మల్ని గెలిపిస్తాడు, అప్పుడు మాకు 151 వచ్చాయి, ఇప్పుడు ఒంటరాడైనా 151 వస్తాయి అన్నట్టుగా భ్రమల్లో. అంటే ఇప్పుడు సరే, అసలు దువ్వాడు చెప్పిన దానికి జగన్ చెప్పిన దానికి సింక్ అవట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక 3 నెలల క్రితం ఎవరో చెప్పారంట, సార్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే పోయే వాళ్ళ బోని పట్టుకుంటే ఆగుతారా? పార్టీ పెట్టిన రోజు మాత్రం ఎవరున్నారు? నేను మా అమ్మే కదా అన్నాడంట. ఆ అడిగినాడేంటి క్వశ్చన్? అమ్మేదండి. పార్టీ పెట్టినాడు నేను అమ్మే, కరెక్టే. మీరున్నారు, కరెక్టే. అమ్మేది విజయమ్మని గౌరవాధ్యక్షురాలుగా తొలగించిన ఎదవెవరు అంటే మనం అనకూడదు ఆ మాట. అంటే అది తప్పు కదా. అంటే అవసరం తీర్చుకుని ఇసిరేశారా? ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా నిన్న మొన్న మధ్య ఒక 1 మంత్ బ్యాక్ ఇప్పుడు చూసా, సాకే శైలజానాథ్ మాజీ మంత్రి, పిసిసి ఎక్స్ ప్రెసిడెంట్, జగన్ పార్టీలో చేరాడు. పాపం ఎవరు రాట్లా, అతను ఏదో వచ్చాడు చేరాడు. మళ్ళా విజయమ్మని గౌరవాధ్యక్షురాలు చేయాలి అని కోరిక వెలిపించాడు. అంటే అతనికి ఇంకా భ్రమ ఉంది, వాళ్ళు రాజీ పడతారు, మళ్ళీ తల్లిని గౌరవాధ్యక్షురాలుగా నియమిస్తే ఈ పార్టీ బతుకుద్దన్న ఆశ. దువ్వాడ సీనుకి అది కూడా లేదనుకుంటా. అప్పుడు ఒంటరే, ఇప్పుడు ఒంటరే అంటే అతను ఎప్పుడు ఒంటరి కాదు. అతన్ని గెలిపించింది తల్లి. తల్లి కన్నీళ్లు గెలిపించాయి అతన్ని. ఏంటి ఆ రోజు రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైతే సోనియా గాంధీ చంపించింది అన్నారు, రిలయన్స్ ఆయన చంపించారు అని అన్నారు. ఆ రిలయన్స్ బంకులని తగలబెట్టారు, పెట్రోల్ బంకులు, మాల్స్. మన జర్నలిస్టులు కూడా అందుకు జైలుకి వెళ్ళారు పాపం, ఏదో అది రిలే చేశారని. ఆ రిలయన్స్ ఆడికి మరి రాజ్యసభ ఇచ్చారు. ఆ రిలయన్స్ ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో వాళ్ళని, ముఖేష్ అంబానీ వాళ్ళని ఇంటికి పిలిచి భోజనాలు పెట్టారు, 3 పెళ్ళాలు. వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఈ 3 పెళ్ళాలు వెళ్ళి తిన్నారు. అంటే ఇంత అబద్ధాలు ఎలా మాట్లాడాడు? అంటే ఇంకో మాట అనాల్సింది దువ్వాడ సీను, అప్పుడు ఇప్పుడు ఒంటరే కాదు అతను అనాల్సింది, అప్పుడు అబద్ధాలే ఇప్పుడు అబద్ధాలే, మమ్మల్ని అబద్ధాలే గెలిపిస్తాయని చెప్పాలి, ఇంకా కొన్ని అబద్ధాలు ఆడతామని చెప్పాలి. సోనియా గాంధీ చంపించింది అన్నారు, మరి ఇప్పుడు షర్మిల ఏ పార్టీలో ఉన్నారు? అసలు రాజశేఖర రెడ్డి పేరు ఛార్జ్షీట్లో చేర్పించిందే జగన్మోహన్ రెడ్డి అని ఒక రహస్యం బయటపెట్టింది. ఆ కేసులో నుంచి బయటపడటం కోసం వాడెవడో శకుని పొన్నవోలు చెట్టు కింద లాయరు, అతను ఎవరో నేను అసలు చూడవద్దు, మా నాన్నకు అసలు అతను ఎవరో తెలియదు, వైఎస్ భక్తుడు అని చెప్పుకుంటాడు, ఒట్టిదే అతను జగన్ భక్తుడు, అతను మా నాన్న పేరు చేర్పించాడు, ఈ సలహా ఇచ్చింది అతను. అందుకే అతనికి ఏఏజీ పోస్ట్, క్విడ్ ప్రోకో జగన్కి పొన్నవోలుకి. పొన్నవోలు కొడుకేమో క్వారీలు, టెక్కలలో ఒక 5 హెక్టార్లు ఇచ్చారు, మదనపల్లిలో ఒక 5 హెక్టార్లు ఇచ్చారు, కలర్ గ్రానైటు అంటూ ఆ క్విడ్ ప్రోకో. జగన్మోహన్ రెడ్డి ఒంటరి ఎవరూ చేయలేదు, అతనంతటా అతనే ఒంటరి అయ్యాడు. తనను తను తాడేపల్లి ప్యాలెస్లో బంధించుకున్నాడు. ఇప్పుడు కొంచెం జైలు మారినట్టుంది, యలహంక ప్యాలెస్కి వెళ్తున్నట్టున్నాడు. అతన్ని నమ్మకాన్ని కోల్పోయాడు. ప్రజల్లో జగన్ పట్ల నమ్మకాన్ని నరికేసుకున్నాడు.
పార్టీలో జగన్ పట్ల విశ్వాసాన్ని నరికేసుకున్నాడు. అంటే అటు తల్లి నమ్మకం, ఆ నమ్మకం నరికేసుకున్నాడు. చెల్లి విశ్వాసం, చెల్లె గెలిపించింది. ఇతను పాదయాత్ర చేసి ఇతను జైల్లో ఉంటే 15 సీట్లు గెలిపించి పారేసింది, 67 సీట్లు గెలిపించింది. నీకు వచ్చిన 151 సీట్లు తల్లి చెల్లి కష్టమే. చెల్లి విశ్వాసం నరికేశాడు, విశ్వాసాన్ని. అటు నమ్మకాన్ని నరుక్కున్నాడు, విశ్వాసాన్ని నరుక్కున్నాడు. ఇప్పుడు 2 కాళ్ళు లేని వికలాంగుడయ్యాడు. ఏదైతే కుటుంబం అంతా మీరు చెప్పింది ఏదైతే ఉందో ఇదైతే భారీ వలసలు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎమ్మెల్సీలు కాదు, ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళకు ఉన్నటువంటి కార్పొరేటర్లు కాదు, మేయర్లు కాదు, స్వచ్ఛందంగా వాళ్ళే మాట్లాడుతూ ఏదైతే జగన్ పేటెంట్ హక్కు అయినటువంటి ఒక విలువలు, విశ్వసనీయతలు ఇవే జగన్కి లేవని చెప్పి మాట్లాడుతున్నారు పార్టీకి సంబంధించిన నేతలు. దీన్ని ఎలా చూడాలంటే, నిన్న మర్రి రాజశేఖర్ రాజీనామా, ఎన్నెన్ని అవమానాలు భరించానని అతని ఆవేదన. 14 ఏళ్ళు ఆ పార్టీని మోసాడు. చిలకలూరుపేటలో అదొక రాజకీయ కుటుంబం. ఏంటి, సోంపల్లి సాంబాయికి అల్లుడవుతాడు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యేకి గెలిచాడు, 2 సార్లు ఓడిపోయాడు. రైతు నాయకుడు చిలకలూరుపేటలో. రాజశేఖర్ ఒకసారి గెలిచాడు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఓడిపోయాడు. అట్లాంటి ఆయన్ని తీసేసి రజనీకి ఇచ్చాడు. అంటే రత్నం లాంటి రాజశేఖర్ నచ్చడు, వసూళ్ళ రజనీ నచ్చుద్ది. ఇప్పుడు రజనీ మీద కేసులు 10 కోట్లు ఆమెకి ఇవ్వు, లేకపోతే ఇవ్వకపోతే 50 కోట్లు జరిమానా వేస్తానన్నాడు జాషువా. వాడు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు మొన్న. లక్ష్మీ బాలాజీ క్రషర్ సాడు వసూళ్ళ రజనీ 2 కోట్లు నా దగ్గర లాక్కుంది, జాషువా 20 లక్షలు కమిషన్ తీసుకున్నాడు, 2 కోట్ల 20 లక్షలు నాకు ఇప్పించండి మళ్ళీ నాకు. ఆమెకి గుంటూరు టికెట్ ఇచ్చాడు, చిలకలూరుపేటలో గెలవదని. చిలకలూరుపేట టికెట్ అమ్మేసింది. ఎంతకి? 6 కోట్లు. అదో పెద్ద పెంట పంచాయతీ. ఇది 3 కోట్లు వెనక్కి ఇచ్చారంట, 3 కోట్లు ఇవ్వలేదంట. రైతుల్ని మోసం చేసిందని, ఆ చిలకలూరుపేటలో ఎకరానికి 2.5 లక్షలు వసూలు చేసిందని జగనన్న కాలనీ వాళ్ళు పోయి కేసు పెట్టారు. ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లోనో ఎక్కడో కేసు పెడితే, కేసు విత్డ్రా చేసుకోండి డబ్బులు వెనక్కి ఇస్తానని 80 లక్షలు ఏమి ఇచ్చిందంటే ఇంకా 26 లక్షలు ఇవ్వలేదంట. వాళ్ళు మళ్ళీ వచ్చి ఇప్పుడు కేసు పెట్టారు. అంటే ఈ వసూళ్ళ రజనీ కోసం నువ్వు రాజశేఖర్ని వదిలేసావంటే రాజశేఖర్ స్థాయి ఏంటి, రజనీ స్థాయి ఏంటి? ఇప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి కళ్ళకు అందంగా కనపడతారు? వల్లభనేని వంశీ మట్టి మాఫియా డాన్ అందగాడు, లేకపోతే వసూళ్ళ రజనీ అందగత్తె, కొడాల నాని క్యాసినో హీరో, మట్టి మాఫియా డాన్, బూతుల నాని పెద్ద అందగాడు, రైస్ మిల్లు మాఫియా ఎవరు పేరుని నాని, అంటే బోరగడ్డ అనిల్ ఒక అందగాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ పరిస్థితుల్లో సానుభూతికి అనర్హుడయ్యాడు. ఇప్పుడు అయ్యో పాపం అతనికి ఆ కష్టం వచ్చిందంట అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎందుకంటే అతని కష్టాలే ఇవాళ అతని వల్ల కష్టాలు పడ్డాళ్లే కదా. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, ఏ వర్గాన్ని వదిలేశాడు, ఏ కులాన్ని వదిలేశాడు, ఏ పార్టీని వదిలేశాడు? అదేమంటే జగన్ 2.0 అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి 1.0లో చెల్లి జంప్, 2 చెల్లెళ్ళు జంప్ అయిపోయారు. 2 చెల్లెళ్ళు ఇతన్ని ఓటేయొద్దని పిలిపించారు. నా తండ్రి రక్తంతో తడిసిన సింహాసనం మీద కూర్చున్నావన్నాయన్. ఎవరు? సునీత షర్మిల శాపాలే కదా నీ 1.0 అంతానికి కారణాలు. ఇప్పుడు 2.0 అనగానే నీకేం గుర్తొచ్చింది? తల్లి కోర్టులో విజయమ్మ కన్నీళ్ళు. అంటే ఇవాళ ఇతను 1.0 2.0 అంటే జనం ఇవాళ జోకర్ అయిపోయాడు, నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి డబ్బు, అధికారం 2 కళ్ళు. 2 కళ్ళు అనగానే ఒక కన్ను ఇంకో కన్ను పొడుస్తుంది, ఎవరు ఆనరంటావు. కానీ డబ్బు, అధికారం పోయింది అంటే డబ్బే అధికారాన్ని పొడి చేసింది. ఒక్కనే ఉంది ఇప్పుడు ఒంటికంటి సోమలింగం. ఇప్పుడు ఆ డబ్బు విరజిమ్మి మళ్ళా గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగంగానే జనానికి డబ్బు. ఆ జనం సీఎం అని అరుస్తారు. తెనాలి పెళ్ళికి వెళ్ళంగానే డబ్బు, మళ్ళీ ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా సీఎం అంటారు. డబ్బుతో మళ్ళీ గెలవాలనుకుంటున్నాడు. మరి జబ్బు పట్టిన జగన్ మరి ఒంటరా? అతనికి డబ్బు తోడుంది. అతను ఒంటరని దువ్వాడు సీన్ ఎలా అంటాడు?
సో చూద్దాం సార్, కిందాక మీరు అన్నట్టు ఎవరిని వదిలిపెట్టలేదు, అది ఎస్టీలు కావచ్చు, దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కానీ ఎవరిని వదిలిపెట్టిన జగన్ అందరూ వదిలిపెట్టినటువంటి ఒక ఏకాకి అయితే అయ్యాడు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. కానీ డబ్బును మాత్రం వదిలిపెట్టడం. చూద్దాం సార్. నమస్తే.